కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. పేదల ప్రాణాలు లెక్క చేయకుండా డబ్బులే లక్ష్యంగా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. డొనేషన్ల ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో సెంట్రల్ బ్లడ్ బ్యాంకు IPM తో సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, NGO బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల పుట్టినరోజుల సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉంటుంది. అలానే సేకరించిన రక్తంలో ఒక 30% రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ మరియు ఇతర ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయకపోగా బ్లడ్ని అక్రమంగా విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. వీరిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మూసాపేటలోని ఓ అపార్ట్మెంట్ లో హిమో సర్వీస్ పేరుట నడుస్తున్న ఓ ల్యాబ్ లో DCI అధికారులు దాడులు నిర్వహించగా, DCI లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న ఈ ల్యాబ్ నుంచి రక్తం, ప్లాస్మాను వేరు చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్, మదినగూడలోని శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ వారు కూడా డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించి ప్లాస్మాపెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి హిమో సర్వీస్ ల్యాబ్స్ కి అమ్మడం, కొనడం వంటివి చేశారని గుర్తించారు. 2016 నుంచి ఈ దందా జరుగుతోందని, ఇప్పటి వరకు 6000 యూనిట్లకు పైగా ప్లాస్మాను హిమో సర్వీస్ సేకరించిందని DCI విచారణలో వెల్లడైంది. ఒక్కో యూనిట్ ప్లాస్మాను ₹700కు కొని 3800కు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన హిమో సర్వీస్ యజమానిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాతో క్రయ విక్రయాలు జరిపిన ల్యాబ్లు, రీసెర్చ్ సంస్థల యాజమాన్యాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.